बीआरएस पार्टी బృందం ముగ్గురం ముఖ్య నాయకులం గౌరవ డీజీపీ గారిని తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారిని కలవటం జరిగింది. 3 రోజుల క్రితం చింతపల్లి పోలీస్ స్టేషన్ లో జరిగిన నేనావత్ సూర్య నాయక్ లాకప్ డెత్ మీద సమగ్ర విచారణ చేపట్టాలని, దోషులను కఠినంగా శిక్షించాలని, ఆ కుటుంబానికి అన్ని రకాలుగా న్యాయం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందంగా గౌరవ డీజీపీ గారిని కలవటం జరిగింది. గౌరవ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు రాసిన ఒక రిప్రజెంటేషన్ ని డీజీపీ గారికి అందించడం జరిగింది. వారు కూడా చాలా పాజిటివ్ గా స్పందించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నేటికి 10 రోజులైంది. 10 రోజుల ముందే ఒక అన్నదమ్ముల పంచాయతీ, చాలా చిన్న విషయానికి పోలీసులకు సంబంధం లేని విషయాన్ని మరి పోలీసులు అన్నదమ్ముల పంచాయతీ అయితే ఊర్లో పెద్ద మనుషులకు ఒప్పజెప్పాలి, లేకుంటే ఇద్దరిని కూర్చోబెట్టి న్యాయం చేయాలి. కానీ ఒక అమాయకపు గిరిజన నాయకుడిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కొట్టి చిత్రహింసలు పెట్టి వారి మరణానికి కారకులైన హాస్పిటల్కి తీసుకెళ్తే చనిపోయినట్టు చెప్తున్నారు. కానీ ఆ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కానీ అక్కడే గ్రామస్తుల తెలిపిన ప్రకారం ఆయన లాకప్ లోనే చనిపోయినట్టు చెప్తా ఉన్నారు ప్రాథమిక సమాచారం ప్రకారం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మరి ఆ కుటుంబం పక్షాన ఈరోజు గౌరవ డీజీపీ గారిని కలవటం జరిగింది. అన్ని రకాలుగా మరి బీఆర్ఎస్ పార్టీ ఆ కుటుంబానికి, ఈ రాష్ట్రంలో ఉండే అమాయకులు ఎవరైతే పోలీసులు ఇబ్బంది పెట్టో, లేకపోతే అవసరం లేని విషయానికో, లేకపోతే నిన్న మొన్నటి జరిగిన ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసిందని కొంతమంది కార్యకర్తల్ని బెదిరించడానికో భయపెట్టడానికో ఈరోజున్న ప్రభుత్వం కొంత ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం ఉంది. మేము ఇప్పుడే ఆ వివరాలకు కానీ ఆ జోలికి వెళ్ళాము. కానీ ఎవరైతే ఈ లాకప్ డెత్ చనిపోయారో, పోలీస్ స్టేషన్ లో చనిపోయిన సూర్య నాయక్ తగిన న్యాయం చేయాలని చెప్పి, ఆ తను చనిపోవడానికి ఉన్న కారణాలు సమగ్రంగా సమీక్షించాలి. ఒక ఉన్నత స్థాయి అధికారిని అక్కడ ఎంక్వైరీ ఆఫీసర్ వేయాలి. అక్కడి నుంచి ఎస్ఐని పక్కకు షిఫ్ట్ చేసినట్టు మనం పత్రికల్లో చూస్తా ఉన్నాం. మరి అది సరి అయింది కాదు. ఎవరెవరైతే దోషులు ఉన్నారో వాళ్లను కఠినంగా శిక్షించాలి. సమగ్రమైన మరి పూర్తి విచారణ జరపాలి, దోషులను శిక్షించాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలనే ప్రధానమైన డిమాండ్తో మరి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డీజీపీ గారిని కలిసింది. అవసరమైతే ఆ కుటుంబం దగ్గరికి పోయి కూడా వాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకోవటానికి, వాళ్ళకు అండగా ఉండటానికి మేము ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. కానీ ఈ లోపు రాష్ట్రంలో ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోమని చెప్పి డీజీపీ గారిని కోరాం. వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. మరి తిరిగి ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. నేను మీడియా ముఖంగా మా గిరిజన జాతి బిడ్డలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. सेने वायु ने बिया सेने राम राम। आज कांग्रेस गवर्नमेंट आन 10 दाड़ वे कोनी जे रांगे एक गरीब ग्वारे ने भाई लड़ाई में भाई पंचायतियां ले जान पोलीस स्टेशन अनु मारन दम काडेर करेक्ट कोनी वने बीआरएस पार्टी तीव्रंगा खंडिंचरी छे। बीआरएस पार्टी आज डिमांड कर रही जो डीजीपी भळे जो मरगोजे सूर्य नायकेर मरगोजेर कारणम कायचको कारकुलेने शिक्षिंचनोगे वो कुटुंब में न्याय करनोगे गुण गुण वने बाध्युल को उन्होंने सेने उन्हें चर्यलोगे हमारे डिमांड ग्वारेड जाति सारी ग्वारेड समाज सारी और कुटुंब में अंडगारनोगे। आज केसीआर केटीआर एक रिप्रेजेंटेशन देन हमें ताणु मेले मैं ग्वारेर जातेर भियाउन भाईउन सेन केरी तमेन अंडगा तमेन काई कष्टम रती बीआरएस पार्टी तमेन अंडगा रचकेन केती हुई मरोकसारी मीडिया सोदरुलंदरिकी हृदयपूर्वకంగా ధన్యవాదాలు।